అమ్మా కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, రేవంత్ రెడ్డి అప్పుడు పాలన బాగుంది. ఇప్పుడు అయితే వేస్ట్. ఇప్పుడు వేస్తే కూడా మమ్మల్ని ఏం చేస్తాడో మా భయం మాకే ఉంటాయి. అప్పుడు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏమి ఇచ్చిండని ఇది ఇస్తాము, మహిళలకు ఇవి ఇస్తాము, పంపిస్తాం, బతుకమ్మని ఇస్తాము, ఆ చీరలు చేసి ఏది ముష్టి 200 చీర కూడా ఇళ్ళకపోయిండు ఆయన రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? తిన్నడేమో 4 పైసలు మంది మీద, కానీ ఎవరి కొంపలు కూల్చలేదు, ఎవరికి ఏం చేయలేదు. లేని వానికి మాత్రం చూసి ఇవ్వాలి. లేని వానికి ఉన్నవానికే పెడుతున్నారు, లేని వానికి వెనకెళ్ళి తెచ్చిస్తున్నారు. చెప్పండి ఒకసారి. లేని వాళ్ళంతా రెంట్ కట్టుకొని బతకాల మేము. అది ఉన్నది లేనిది చూసి ఇవ్వాలి కదా. మరి మీరు ఎందుకు రాజ్యం పరిపాలించేది? ఉన్నవాడిని లేనివాడిని చూసి కదా ఇవ్వాలి. 7,500 500 కాదు కదా, మొహం తుడుచుకొని ఖర్చు కూడా లేదు. ఎందుకు జుట్టు పట్టుకోవడానికా? ఫ్రీ బస్సు జుట్ల 500కు గ్యాస్ ఇస్తాడు. ఇచ్చిండా? ఏం లేదు, 0 బ్యాలెన్స్ ఇస్తాం. అది కరెంట్ గురించి ఇస్తాం. ఏమి ఇచ్చిండు? బిల్లులు వస్తున్నాయి, కరెంట్ బిల్లు వస్తున్నాయి, రెంట్లు కట్టుకుంటున్నాము. 10,000 12,000 పెట్టి ఇంట్లో రెంట్లు కట్టు. బిల్లులు కేసీఆర్ వచ్చిన ఇంత టూ మచ్ రాలేదు. వచ్చింది కానీ ఆయన ఒక రీజన్తో ఇచ్చిండు. ఫ్రీ కేసీఆర్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. నేను అదే చెప్తున్నాను. ఆయన ఉన్నప్పుడు ఇచ్చింది వేరు, ఇప్పుడు వచ్చేది వేరు. ఇందులో అంటే ఉన్నవాడికి ఏం సైకిల్ మోటార్ ఉండొద్దంట, ఏం కారు ఉండొద్దంట. ఇంకా వాడు బట్టలు ఎందుకు అని పై మీద ఆ బట్టలు కూడా ఇడిచేస్తే వాడు ఇల్లు ఇస్తాడు మాకు. మరి అట్లుంది ఇప్పుడు. మరి హైరా కనిపిస్తుంది కదా. ఏం చూపిస్తున్నాం? ఒక్క లేడీస్కు మీరు పెట్టింది ఒక ఏంది బస్ ఫ్రీ, అంతవరకే. మీరు ఏం చేయలేదు నిజం చెప్పాలంటే. నేనైతే కేటీఆర్ రావాలనుకుంటున్నా. నా ఫైనల్ మాట ఇదే. ఎవరైనా అనుకోండి, ఏమన్నా అనుకోండి. నువ్వు చెప్పు ఎట్లా? ఇక్కడ ఎలక్షన్ వస్తుంది కదా, కేసీఆర్ పార్టీ వస్తుందా, కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ఎవరన్నా రాని, ఎవరు వచ్చినా మంచిగా చేస్తే చాలు. మాకెవరు వచ్చినా మంచిగా చేస్తే చాలు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. ఇప్పుడు కూడా ఆ బస్సులు డ్యూటీ చేసిన వాళ్ళకు కూడా బండి మంచిగా